హాయ్ అండి. ప్రియా ద రిటర్న్ ఈ కథలో రెండవ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. శ్రేయ తన అపార్ట్మెంట్ బాల్కనీలో నిలబడి ఉంది. చేతిలో కాఫీ కప్ చల్లారిపోయింది. మనసంతా అభయ్ ఆలోచనలతో నిండిపోయింది. 2 నెలల క్రితం మొదటిసారి ఎన్జిఓ క్యాంప్లో అతన్ని కలిసినప్పటి నుంచి తనకే తెలియకుండా అతని పట్ల ఒక ప్రత్యేకమైన భావన మొదలైంది. అతని నవ్వు, అతని కళ్ళల్లో దాగి ఉన్న మంచితనం, నిర్లక్ష్యం వెనుక ఉన్న నిజాయితీ అన్నీ ఆమె మనసులో నాటుకుపోయాయి. కానీ శ్రేయ ఎప్పుడూ ఈ భావనని బయటపెట్టలేదు. ఒక్కసారి కూడా అభయ్తో నేరుగా చెప్పలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, అభయ్ లాంటి మనిషి, పార్టీలకి స్వేచ్ఛకి అలవాటు పడిన మనిషి తనలాంటి సాధారణ డాక్టర్ని ప్రేమిస్తాడని ఆశించటం అత్యాశ అని. మరుసటి రోజు ఉదయం, అభయ్, నీ పేరేంటి? నీకు గుర్తులేదు అంటున్నావు, కాబట్టి నేను నిన్ను కీర్తన అని పిలుస్తాను అంటాడు. ఆమె భలే భలే, కీర్తన పేరు చాలా బాగుంది అని చిన్న పిల్లలాగా సంతోషపడిపోతుంది తను. అభయ్ కీర్తనని తోటలో నడిపిస్తూ ఎస్టేట్ చుట్టుపక్కల చూపిస్తున్నాడు. కీర్తన ప్రతి పువ్వుని ఆగి చూస్తూ చిన్న పిల్లల ప్రశ్నలు అడుగుతుంది. ఇది ఏం పువ్వు? దీని రంగు ఎందుకిలా ఉంది? అభయ్ ఓపిగ్గా ప్రతి ప్రశ్నకి జవాబు చెబుతున్నాడు. లోలోన ఆమె పట్ల ఒక ప్రత్యేక అనుబంధం పెరుగుతున్నట్టు గమనిస్తున్నాడు. ఇది జాలో రక్షణ భావమో అతనికే స్పష్టంగా తెలియటం లేదు, కానీ ఏదో బలంగా మారుతోంది. అదే సమయంలో రాములు అభయ్ దగ్గరికి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా అయ్యా, పెద్ద గొడవ. నిన్న రాత్రి ఆ అమ్మాయిని వెంబడించిన మనుషులు ఇప్పుడు ఎస్టేట్ గేటు దగ్గర నిలబడి ఉన్నారు. వాళ్ళు వెనుక ఇంకా చాలామంది ఉన్నారు గన్స్తో. అభయ్ ముఖం గంభీరంగా మారింది. కీర్తన వైపు తిరిగి చూశాడు. ఆమె ముఖంలో భయం, కానీ దానితో పాటు ఏదో మరో భావం కూడా కదిలింది. అభయ్కి అర్థం కాని భావం. కీర్తన, నువ్వు లోపలికి వెళ్ళు, తలుపు వేసుకో, అభయ్ కటువుగా చెప్పి గేటు వైపు పరుగెత్తాడు. గేటు దగ్గరికి వెళ్ళగానే అభయ్ నిర్ఘాంతపోయాడు. నిన్నటి 3 మనుషులతో పాటు ఖరీదైన కారులో నుంచి దిగుతున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతని డ్రెస్, నడక చూస్తే ఏదో పెద్ద మనిషిలా అనిపిస్తోంది. గేటు దగ్గర నిలబడిన ఆ వ్యక్తి మెల్లగా నవ్వుతూ మళ్ళీ అన్నాడు, మిస్టర్ రాజ్, నేను రెండోసారి అడగను. ఆ అమ్మాయిని వెనక్కి ఇచ్చేయండి. అభయ్ కళ్ళల్లో కోపం, కానీ గొంతులో స్థిరత్వం కనిపించింది. మీరెవరో నాకు తెలీదు, తెలుసుకోవాలని కూడా లేదు, కానీ ఒక్కటి చెప్తా. ఆ అమ్మాయి ఇప్పుడు నా రక్షణలో ఉంది. మీరు ఆమెను చేరుకోవాలంటే ముందు నన్ను దాటాలి. సబాష్, వీరత్వం బాగుంది బాబూ అని పెద్దగా నవ్వాడు. కానీ నీకు తెలీదు నువ్వు ఎవరితో తలపడుతున్నావో. నా పేరు రవీందర్. ఈ ఏరియా మొత్తం నా చేతిలో ఉంది. మీ నాన్నగారి బిజినెస్ కూడా ఇక్కడ నా సహాయం లేకుండా నడవదు. అభయ్ ఒక క్షణం ఆగాడు. తండ్రి బిజినెస్ గురించి ఈ మనిషికి ఎలా తెలుసు, ఎందుకు తెలుసు అనే ప్రశ్న అతని మనసులో మెదిలింది. కానీ వెంటనే తనని తాను సంభాళించుకున్నాడు. మీరెవ్వరైనా సరే నా ఇంట్లోకి, నా ప్రాపర్టీలోకి బలవంతంగా రాలేరు. ఇది వార్నింగ్గా తీసుకోండి, మరేదైనా అనుకోండి, అభయ్ కటువుగా చెప్పాడు. అదే సమయంలో ఎస్టేట్ సెక్యూరిటీ టీం 10 మంది వరకు వేగంగా వచ్చి అభయ్ వెనుక నిలబడ్డారు. రవీందర్ ముఖంలో నవ్వు కొద్దిగా తగ్గింది. సెక్యూరిటీ, పోలీసులకి ఫోన్ చేయండి, మన ప్రాపర్టీలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. అభయ్ గట్టిగా ఆర్డర్ ఇచ్చాడు. రవీందర్ ఒక క్షణం అభయ్ని పరిశీలనగా చూశాడు. తర్వాత మెల్లగా వెనక్కి తగ్గాడు. సరే మిస్టర్ రాజ్, ఈ రోజుకి నేను వెళ్తున్నా, కానీ గుర్తుంచుకోండి, నాకు కావాల్సింది నేను ఎప్పటికైనా పొందుతాను. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలీదు. ఈ చివరి మాట అభయ్ మనసులో
ఒక ప్రశ్నని లేవనెత్తింది. ఏం విలువ ఉందో మీకు తెలీదు అంటే ఏంటర్థం? కీర్తన ఎవరు? రవీందర్ తన మనుషులతో కారులో ఎక్కి వెళ్ళిపోయాడు. కానీ వెళ్లే ముందు అతను గేటు వైపు ఒక్కసారి తిరిగి చూసి నవ్వాడు. ఆ నవ్వులో ఒక బెదిరింపు దాగి ఉంది. ఇది ముగింపు కాదు అని చెప్పే నవ్వు. అభయ్ ఇంట్లోకి తిరిగి వచ్చేసరికి కీర్తన కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తోంది. ముఖంలో తీవ్రమైన భయం. కీర్తన, అభయ్ మెల్లగా పిలిచాడు. ఆమె తిరిగి చూసింది. కళ్ళల్లో నీళ్లు. వాళ్ళు నా కోసమే వచ్చారు కదా? అభయ్ ఆమె దగ్గరికి వెళ్ళి భుజాల మీద చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తాడు. కీర్తన, నీకు ఆ మనిషి తెలుసా? రవీందర్ అని పేరు చెప్పుకున్నాడు. కీర్తన తల అడ్డంగా ఊపింది. కానీ ఆమె కళ్ళల్లో ఏదో మెరుపు. భయం వెనుక ఏదో తెలిసినట్టు ఒక క్షణిక భావం. వెంటనే అది మాయమైపోయింది. నాకు తెలీదు, ఆమె బలహీనంగా చెప్పింది. కానీ ఆ గొంతు వినగానే అభయ్ గుండె వేగంగా కొట్టుకుంది. ఎందుకో తెలీదు. అభయ్ ఆమెను దగ్గరగా తీసుకున్నాడు ఓదార్పుగా. భయపడకు, నేను ఇక్కడే ఉన్నాను. ఎవ్వరూ నిన్ను ముట్టుకోలేరు నేనున్నంత వరకు అంటాడు. కీర్తన అభయ్ ఛాతీపై తలవాల్చింది. అతని గుండె చప్పుడు వింటూ ఆ క్షణంలో ఆమెకు ఒక వింత భావన కలిగింది. ఈ మనిషి పక్కన తనకి ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించని భద్రత దొరుకుతోంది. తన గతం ఏంటో తెలియకపోయినా తన భవిష్యత్తు ఈ మనిషితోనే ముడిపడి ఉందని ఏదో భావన చెబుతోంది. అభయ్ కూడా ఆమెను హత్తుకుని ఉండగా తనలో కలుగుతున్న భావాలని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది కేవలం రక్షణ భావమేనా, లేక అంతకు మించిన ఏదో? ఆ రాత్రి అభయ్ తన స్టడీ రూమ్లో కూర్చుని రవీందర్ గురించి వెతుకుతున్నాడు. తన కాంటాక్ట్స్లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. రవీందర్ అని ఎవరైనా తెలుసా నీకు? ఈ ఏరియాలో బాగా పలుకుబడి ఉన్నట్టు కనిపిస్తున్నాడు అని అభయ్ అడిగాడు. ఫోన్ అవతల వైపు కొద్దిగా మౌనం. తర్వాత ఆఫీసర్ గొంతు తగ్గించి చెప్పాడు. అభయ్, జాగ్రత్తగా ఉండు. రవీందర్ అనేవాడు హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్ నడిపిస్తున్నాడని అనుమానం ఉంది మా దగ్గర. కానీ ఎవిడెన్స్ దొరకట్లేదు. అతనికి పై స్థాయిలో బలమైన కనెక్షన్స్ ఉన్నాయి. నువ్వు అతనితో పెట్టుకోవటం ప్రమాదకరం. అభయ్ గుండె వేగంగా కొట్టుకుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే కీర్తన ఆ మనుషుల చేతిలో చిక్కుకుని తప్పించుకుందా? ఆమెకు మెమరీ లాస్ ఉండటం వెనుక ఏదైనా భయంకరమైన కారణం ఉందా? థ్యాంక్ యూ బ్రో, జాగ్రత్తగా ఉంటాను అని అభయ్ ఫోన్ పెట్టేసి కుర్చీలో వెనక్కి వాలాడు. ఆలోచనల్లో మునిగిపోయాడు. మరుసటి రోజు ఉదయం అభయ్ కీర్తనకి కొన్ని బట్టలు, అవసరమైన వస్తువులు తెప్పించాడు. ఆమె వాటిని చూసి చిన్న పిల్లలాగా ఆనందపడిపోయింది. కానీ ఆమె కళ్ళల్లో ఇంకా భయపు నీడ కనిపిస్తూనే ఉంది. అభయ్, ఆమె బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర అడిగింది. నేనెంతకాలం ఇక్కడ ఉండొచ్చు? అభయ్ ఆమె వైపు చూశాడు. గొంతులో నిశ్చింత. నీకు నీ ఫ్యామిలీ దొరికేదాకా నువ్విక్కడే ఉంటావు. నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను అంటాడు. కీర్తన కళ్ళల్లో కృతజ్ఞత, మరేదో భావన మెరిసింది. ఎందుకు ఇంత మంచిగా ఉంటున్నావు నాతో? నీకు నేనెవరో కూడా తెలీదు. అభయ్ ఒక క్షణం ఆలోచించాడు. తర్వాత నిజాయితీగా చెప్పాడు. నాకు కూడా తెలీదు కీర్తన, కానీ నిన్ను చూసినప్పటి నుంచి నీకు సాయం చెయ్యాలని, నిన్ను కాపాడాలని ఒక బలమైన భావన నాలో మెదిలింది. ఇది వివరించలేను. ఇద్దరి మధ్య ఒక మౌనం నెలకొంది. కానీ అది అసౌకర్యమైన మౌనం కాదు, ఏదో అర్థమయ్యే, అనుభూతి చెందే మౌనం. కీర్తన నెమ్మదిగా నవ్వింది. ఆ నవ్వులో మొదటిసారి పూర్తి నమ్మకం కనిపించింది. కానీ ఆ ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదు. మధ్యాహ్నం రాములు కంగారుగా అభయ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చేతిలో ఒక కవర్ పట్టుకుని, అయ్యా, ఇదెవరో గేటు దగ్గర పడేసి వెళ్ళారు. మీ పేరు రాసి ఉంది. అభయ్ కవర్ తెరిచాడు. లోపల ఒక ఫోటో ఉంది. కీర్తన ఫోటో, కానీ చాలా పాతది. వేరే బట్టల్లో, వేరే హెయిర్ స్టైల్తో. ఫోటో వెనుక ఏదో రాసి ఉంది.
ఈమె కోసం నిజం తెలుసుకోవాలంటే నన్ను కలవు, లేకపోతే ఆమెను శాశ్వతంగా కోల్పోతావు. అభయ్ చేతులు వణికాయి. ఫోటోలో ఉన్న అమ్మాయి కీర్తనేనని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఆమె వెనుక ఏదో పెద్ద రహస్యం దాగి ఉందని ఆ కవర్ చెబుతోంది. అభయ్ తలెత్తి చూశాడు. దూరంగా ఎస్టేట్ గోడ అవతల ఒక నీడ నిలబడి అతన్నే గమనిస్తోంది. అభయ్ కళ్ళు చిన్నవి చేసి చూసేలోపే ఆ నీడ మాయమైపోయింది. లోపల కీర్తన కిటికీ దగ్గర నిలబడి ఉంది. తనలో తానే గొనుక్కుంటూ, కీర్తన కీర్తన కాదు, నా అసలు పేరేంటి? ఆమె తలలో ఏదో మెరుపులా అస్పష్టమైన ఒక దృశ్యం మెదిలింది. ఒక పెద్ద ఇల్లు, ఒక స్త్రీ గొంతు ఆమెను వేరే పేరుతో పిలుస్తున్నట్లు. కానీ అంతలోనే ఆ దృశ్యం మాయమైపోయింది. తలనొప్పి మాత్రం మిగిలింది. ఆమె నొప్పితో నుదురు పట్టుకుని కూలబడిపోయింది. కీర్తన నుదురు పట్టుకుని కూలబడిపోవటం చూసి ఆపై చేతిలో ఉన్న కవర్ కింద పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కీర్తన, ఏమైంది? అతను ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె తల అతని భుజంపై వాలిపోయింది. తల తల చాలా నొప్పిగా ఉంది. ఏదో కనిపించింది నాకు. ఒక ఇల్లు, ఒక గొంతు. ఆమె మాటలు తడబడుతున్నాయి. కళ్ళు సగం మూతపడి ఉన్నాయి. రాములు, కారు తీసుకురా వెంటనే! అభయ్ గట్టిగా అరిచాడు. నిమిషాల్లో కారు వచ్చింది. అభయ్ కీర్తనని ఎత్తుకుని వెనుక సీట్లో పడుకోబెట్టి తను పక్కనే కూర్చున్నాడు. డ్రైవర్, నగరంలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళు, ఫాస్ట్! కార్ వేగంగా ముందుకి దూసుకుపోతుండగా అభయ్ కీర్తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కీర్తన, నేను నీ పక్కనే ఉన్నాను, భయపడకు. అభయ్ గొంతు వణుకుతోంది. తనకే ఆశ్చర్యంగా అనిపించేంత భావోద్వేగంతో తనకి తానే ప్రశ్నించుకున్నాడు. ఈమె కోసం ఇంత కంగారు ఎందుకు పడుతున్నాను? 2 రోజుల క్రితం వరకు ఈమె ఎవరో కూడా తెలీదు. కానీ ఇప్పుడు ఆమె బాధపడుతుంటే తన గుండె తరుక్కుపోతుంది. ఇది కేవలం సానుభూతి కాదని అతనికి లోలోపల తెలుసు. కానీ దాన్ని పేరు పెట్టడానికి అతను ఇంకా సిద్ధంగా లేడు. హాస్పిటల్లో డాక్టర్లు కీర్తనని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకువెళ్లారు. అభయ్ కారిడార్లో అటు ఇటు పచార్లు చేస్తూ ఎదురు చూస్తున్నాడు. అతను మనసు 1000 ఆలోచనలతో నిండిపోయింది. కవర్లో ఉన్న ఫోటో, ఆ బెదిరింపు లేఖ, రవీందర్ మాటలు, కీర్తన కళ్ళల్లో కదిలిన ఆ క్షణిక గుర్తింపు భావం అన్నీ కలిసి అతని మనసులో ఒక ఫజిల్లా తిరుగుతున్నాయి. అతనికి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఫోన్ తీసి శ్రేయకి కాల్ చేశాడు. హలో అభయ్. శ్రేయ గొంతు అవతల వైపు నుంచి వినిపించింది. ఆమె గొంతులో అభయ్ కాల్ చేసినందుకు దాచలేని సంతోషం. శ్రేయ, నాకు అర్జెంటుగా ఒక సాయం కావాలి. నేనిప్పుడు అపోలో హాస్పిటల్లో ఉన్నాను. నా దగ్గర ఉన్న అమ్మాయికి తీవ్రమైన తలనొప్పి వచ్చి కుప్పకూలిపోయింది. మెమరీ లాస్ ఉంది ఆమెకు. నువ్వు వచ్చి చూస్తావా? అభయ్ గొంతులో ఆందోళన స్పష్టంగా వినిపిస్తోంది. శ్రేయ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. అభయ్ ఇంత కంగారుగా, ఇంత శ్రద్ధగా ఒక అమ్మాయి గురించి మాట్లాడటం ఆమె ఎప్పుడూ వినలేదు. మనసులో ఏదో చిన్న బాధ కలిగింది. కానీ వెంటనే దాన్ని పక్కకి నెట్టేసింది. తను న్యూరాలజిస్ట్. తన పని రోగులకి సాయం చేయటం. తన వ్యక్తిగత భావాలని దానికి అడ్డు రానివ్వకూడదు. వస్తున్నాను అభయ్. ఏ హాస్పిటల్లో ఉంది? ఆమె వృత్తిపరమైన స్వరంతో అడిగింది. కానీ లోపల మనసు వేరే విధంగా స్పందిస్తోంది. న్యూరాలజీ ఎమర్జెన్సీ. థ్యాంక్ యూ శ్రేయ. నిజంగా నీకు తప్ప ఇంకెవరికి నేను ఇంత నమ్మకంగా ఫోన్ చెయ్యలేను అని అభయ్ చెప్పాడు. గొంతులో నిజమైన కృతజ్ఞత. ఆ మాటలు శ్రేయ మనసులో ఒక చిన్న సంతోషాన్ని నింపాయి. కనీసం అతనికి తన మీద నమ్మకం ఉంది, అదే చాలు అనుకుంది తనకి తానే సర్ది చెప్పుకుంటూ. 1 అవర్లో వస్తాను అని ఫోన్ పెట్టేసింది. శ్రేయ హాస్పిటల్కి చేరుకునేసరికి అభయ్ ఇంకా కారిడార్లోనే నిలబడి ఉన్నాడు. ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. అభయ్, శ్రేయ దగ్గరికి వచ్చింది. ఏం జరిగింది సరిగ్గా చెప్పు అని. అభయ్ ఆమెకు మొత్తం వివరించాడు. ఎస్టేట్ దగ్గర కీర్తనని కాపాడటం, ఆమెకు మెమరీ లాస్ ఉండటం, రవీందర్ బెదిరింపు, ఇప్పుడు ఈ కవర్, ఫోటో గురించి. కానీ తన మనసులో కీర్తన పట్ల పెరుగుతున్న భావాల గురించి మాత్రం ప్రస్తావించలేదు. అది తనకే ఇంకా స్పష్టంగా అర్థం కాలేదు కాబట్టి.
శ్రేయ అంతా వింటూ లోపల మనసు మాత్రం మరో విధంగా కదులుతోంది. ఇతని ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్న తీరు ఇంతకుముందు ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు అనుకుంది. సరే, నేను ఆమెను చూస్తాను. నేను ఆమెకు ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తాను, మెమరీ లాస్కి కారణమేంటో తెలుసుకోవటానికి అని శ్రేయ అంటుంది. లోపలికి వెళ్ళి శ్రేయ కీర్తనని పరీక్షించింది. కీర్తన అప్పటికే కొంచెం స్పృహలోకి వచ్చింది, కానీ ఇంకా బలహీనంగా ఉంది. కీర్తన, నేను డాక్టర్ శ్రేయని. నీకెలా అనిపిస్తోంది అని శ్రేయ మృదువుగా అడిగింది. తలనొప్పి తగ్గింది కొంచెం, కానీ ఏదో చూశాను. ఒక ఇల్లు, పెద్ద ఇల్లు, ఒక స్త్రీ గొంతు నన్నేదో పేరుతో పిలిచింది, కానీ ఆ పేరు గుర్తులేదు, కీర్తన బలహీనంగా చెప్పింది. శ్రేయ ఆమె కళ్ళని పరీక్షించి కొన్ని ప్రశ్నలు అడిగింది. తర్వాత ఎంఆర్ఐ కోసం పంపించింది. బయటికి వచ్చాక శ్రేయ అభయ్తో చెప్పింది. అభయ్, ఆమెకు ఉన్నది రిట్రోగ్రేడ్ అమ్నీషియా అనిపిస్తోంది. అంటే ప్రమాదం లేదా తీవ్రమైన మానసిక షాక్ వల్ల వచ్చే మెమరీ లాస్. ఇలాంటి కేసుల్లో జ్ఞాపకాలు నెమ్మదిగా ముక్కలు ముక్కలుగా తిరిగి రావచ్చు, కానీ దీన్ని బలవంతంగా తిరిగి తెప్పించడానికి ప్రయత్నిస్తే మానసికంగా ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? అభయ్ ఆందోళనగా అడిగాడు. ఓపిక పట్టాలి, ఆమెకు ప్రశాంతమైన వాతావరణం ఇవ్వాలి, ఒత్తిడి తగ్గించాలి. జ్ఞాపకాలు వాటంతట అవే వస్తాయి సమయం వచ్చేటప్పుడు అని శ్రేయ చెప్పింది. తర్వాత కొద్దిగా ఆగి, అభయ్, ఆమె ఎవరో నీకు అస్సలు తెలీదా? ఆ ఫోటో, ఆ లెటర్ నువ్వు చెప్పావు కదా, దాని గురించి పోలీసులకు చెప్పావా అని అడిగింది. ఇంకా లేదు, ముందు కీర్తన సేఫ్గా ఉందని నిర్ధారించుకోవాలి అనుకున్నా అని అభయ్ చెప్పాడు. శ్రేయ అతని ముఖంలోకి చూసింది. అక్కడ కనిపిస్తున్న ఆందోళన, శ్రద్ధ ఆమెకు ఎప్పుడూ చూడని కొత్త అభయ్ని చూపిస్తున్నాయి. ఇతను నిజంగా మారుతున్నాడు అనుకుంది మనసులో కొద్దిగా బాధతో. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.